హాయ్ బ్రదర్స్, చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో ఇయర్ మొత్తం మనం రేస్ చేద్దాం అనుకున్నది వచ్చేసింది. ఆ రోజు అంటే ఎప్పుడెప్పుడా చేద్దాం అనుకున్న రేస్ టైం అయితే వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. సో ఇప్పటి వరకు మనం 20 కిలోమీటర్స్ ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు 2 బర్డ్స్ 50 వరకు 2 బర్డ్స్ ఫెయిల్ అయ్యాను, అంటే లాస్ అయ్యాను, పోగొట్టుకున్నాను. తర్వాత 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ 20 వేసా, అంటే 19 కిలోమీటర్స్ వేసాను, ఒక బర్డ్ పోయింది. తర్వాత 50 కిలోమీటర్స్ వేసాను, 45కి 45 బర్డ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తర్వాత డైరెక్ట్ 80 km వేసాను. 80 అంటే రోడ్ లైన్ 100, సో 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ అనుకోండి. అది టాస్, అది జస్ట్ అది నా పర్సనల్ టాస్ అనమాట. నా పర్సనల్ టాస్ వేసా. సో పర్సనల్ టాస్ వేసేటప్పుడు మాత్రం 6 బర్డ్స్ లాస్ అయ్యాను. అవి నాకు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బర్డ్స్ అన్న. సో అవి రావాలనే కోరుకుందాం. సో మీ సైడ్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటే కొంచెం నాకు ఇవ్వండి. ఇంకోటి ఏంటి అంటే మా ఫ్రెండ్స్ నా క్లబ్లో మెయిన్ అప్డేట్స్ ఇవి చెప్తున్నది, అందుకే ప్లీజ్ లైక్ చేసుకోండి, అందరికీ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నా ఒక్కడి దగ్గర మాత్రమే బర్డ్స్ అయితే ఆల్మోస్ట్ 40, ప్రెజెంట్ అయితే 39 బర్డ్స్తో నేను వెళ్తున్నాను. ప్రెజెంట్ 39 బర్డ్స్తో వెళ్తున్నా. అంటే రేపు టాస్ ఉందన్నమాట, ఈరోజు నైట్ బాస్కెటింగ్ అవుద్ది. సో రేపు కూడా వీడియో వస్తుంది, కుదిరితే మార్నింగ్ పెడతా. అంటే ఎడిటింగ్ అదంతా చేసుకుని నాకు టైం ఉంటే నేను ఖచ్చితంగా రేపు మార్నింగ్ పెడతా. బై ఛాన్స్ కుదరకపోతే రేపు ఈవినింగ్ పెడతా. ఏదైనా మార్నింగ్ 6 ఆర్ ఈవినింగ్ 6. మార్నింగ్ రాకపోతే ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో నా దగ్గర 39 బర్డ్స్ ఉన్నాయి. నా తోటి ఫ్యాన్సియర్స్, అంటే నా తోటి క్లబ్ వాళ్ళిద్దరికీ, నా క్లబ్లో ఉన్న ఇద్దరు తోటి ఫ్యాన్సియర్స్కి ఒక్కరి దగ్గర 12 బర్డ్స్ ఉన్నాయంట, ఒకరి దగ్గర 13 బర్డ్స్ ఉన్నాయంట. ఐ థింక్ అన్నారు, మరి ఎన్ని పట్టుకొస్తారో తెలియదు. ఒక ఫ్యాన్సీయర్ దగ్గర అయితే పవన్ భవానీ దగ్గర అయితే, భవానీ మాల్లో ఉన్నారు ఆయన, పవన్ భవానీ దగ్గర అయితే 13 బర్డ్స్ కన్ఫర్మ్. శేఖర్ అనే అబ్బాయి దగ్గర అయితే మాత్రం ఎన్ని ఉన్నాయో తెలియదు. సో తను ఈరోజు నైట్కి పట్టుకొని వస్తాడు. సో నైట్ బాస్కెటింగ్ మన ఇంటి దగ్గరే ఉందన్నమాట. బాస్కెటింగ్ చేసి ఆటో ఒకటి బుక్ చేసుకొని మా 3 బర్డ్స్ వెళ్తాయి అనమాట. నేను 39 బర్డ్స్, నా దగ్గర బర్డ్స్ క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ బర్డ్స్ అంటే ఎక్కువ పవర్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర తక్కువ పవర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టిన రూల్ ఏంటి అంటే, నా దగ్గర 39 పావురాల్లో కేవలం నేను 22 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 22కి మాత్రమే స్థానం ఉంటుంది. మిగిలిన ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? మిగిలిన 17 బర్డ్స్ ఉంటాయి కదా, ఐ థింక్ 17 బర్డ్స్ ఉంటాయి అనుకుంటా. ఆ 17 బర్డ్స్ గురించి పక్కన పెట్టండి, అది మాట్లాడుకుందాం తర్వాత. ఈ 22 బర్డ్స్ ఎలా చేస్తారు అంటే, యంగ్ డర్బీస్ అని యంగ్ డర్బీకి ఒక బర్డ్ వేస్తారు. యంగ్ డర్బీ ఒక్కొక్క పావురం వేస్తాం, ముగ్గురం కూడా ఒక్కొక్క పావురం సెలెక్ట్ చేసుకొని యంగ్ డర్బీ అని మొత్తం 4 కేటగిరీలు ఉంటాయన్నా. ఫస్ట్ కేటగిరీ యంగ్ డర్బీ, అందులో ఒక పావురం మాత్రమే వేస్తాం. సెకండ్ ఓల్డ్ డర్బీ, అందులో కూడా ఒక పావురం. డర్బీస్ అంటే ఒక్కొక్క పావురం మాత్రమే వేస్తాం. అవి అన్నిటి మీద టాప్ స్పీడ్ ఉన్న బర్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాం. సో యంగ్ డర్బీలో ఒకటి ఛాన్స్ ఎలాగూ ఛాన్స్ ఒకటే ఉంటుంది కాబట్టి యంగ్ డర్బీలో ఒకటి, ఓల్డ్ డర్బీలో ఒకటి. రిమైనింగ్ 20 బర్డ్స్ ఉన్నాయి కదా, నాకు 22 ఛాన్స్ ఇచ్చారు కదా. రిమైనింగ్ 20 బర్డ్స్కి కూడా ఎలా అంటే, యంగ్ బర్డ్స్ కింద 10 పావురాలు ఎగురుతాయి నావి, ఓల్డ్ బర్డ్స్ కింద 10 పావురాలు ఎగురుతాయి. సో యంగ్ బర్డ్స్ కింద 10 పావురాలు ఎగురుతాయి కదా, ఆ 10 వీటికి స్థానం ఉంటుంది. మిగిలిన ఇప్పుడు ఎక్స్ట్రా బర్డ్స్ అని చెప్పా కదా, ఎక్స్ట్రా 17 బర్డ్స్, వాటి గురించి పక్కన పెట్టండి. వీటిల్లో బై ఛాన్స్ నేను ఏ పావురాలు కోల్పోయినా సరే, అంటే నేను పోగొట్టుకున్నా సరే, అంటే ఇంటికి రిటర్న్ రాకుండా ఫాల్కన్ అటాక్స్ జరగవచ్చు, ఇంకేదైనా ఇష్యూ జరిగి బర్డ్ పోవచ్చు, లేదా దానికి అంటే వచ్చేటంత స్టామినా లేకపోయి, కెపాసిటీ లేకపోయి, అది ఎక్కడో ఆగిపోయినా సరే వాళ్ళకి అనవసరం అనమాట. ఈ 17 పావురాలు కూడా ఎగురుతాయి, క్లబ్లోనే ఎగురుతాయి 17 పావురాలు. నేను ఎక్స్ట్రా బర్డ్స్ కింద, ఎక్స్ట్రా పావురాల కింద నేను ఇచ్చుకుంటాను. ఎక్కడి వరకు 400 వరకు నేను ఇచ్చుకుంటా. 400 తర్వాత మ్యాటర్ ఏంటి అనేది నేను నెక్స్ట్ అప్డేట్లో చెప్తా. నెక్స్ట్ అంటే 400 రేస్ అయిన తర్వాత ఒక 1 మంత్లో ఐ థింక్ 400 రేస్ మొత్తం కంప్లీట్ అవ్వచ్చు, లేదా 1 మంత్ కూడా పట్టకపోవచ్చు. బై ఛాన్స్ 1 మంత్ బిఫోరే ఒకవేళ అప్పుడే నేను అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు 17 పావురాలు ఉన్నాయి కదా, అవి జస్ట్ ఎగురుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వదులుతాము, అంటే పట్టుకొని అక్కడ వదులుతాము. అవి ఎగురుకొని ఇంటికి రావటం వరకే. ఈ 17 పావురాల కంటే ఈ 22 పావురాల కంటే అవి ముందు వచ్చినా సరే వాటికి ప్లేస్మెంట్ ఇవ్వరు.
సో ఆ 17 పావురాలు జస్ట్ నేను నా బర్డ్స్ కోసం నేను తెలుసుకోవడం కోసం అవి ఎలాంటివి మంచివా కాదా అని తెలుసుకోవడం కోసం మాత్రమే 400 వరకు తెలుసుకోవడానికి కోసం మాత్రమే అవి యూజ్ అవుతాయి జస్ట్. సో మనం 400 వరకు ట్రైనింగ్ ఇస్తున్నట్లే ఆ పావురాలు 17 పావురాలు. రిమైనింగ్ 22 ఉన్నాయి కదా, ఆ 22 పావురాలు కూడా బయట వదులుతూ ఉంటాను. వస్తే ఇన్ టైంలో వస్తే ఒకవేళ అందరికంటే స్పీడ్ వస్తే ప్లేస్మెంట్ ఉన్నట్లు, లేదు అంటే ప్లేస్మెంట్స్ లేనట్లు అనమాట. ఆ 22 పావురాల్లో కొన్ని పావురాలు నాయి పోయాయి కదా, ఈ ఎక్స్ట్రా బర్డ్స్ నేను పెట్టుకుంటాను అని నేను అడిగితే అలాగే ఛాన్స్ ఇవ్వరు మనకి. ఓన్లీ 22 మాత్రమే ఆడాలి. అందులోన మెయిన్ బర్డ్స్ 22 ఏవే సెలెక్ట్ చేసుకుంటాను, ఆ 22 మాత్రమే ఆడించాలి నేను. ఆ 22 వస్తే ఆ 22లో ఎన్ని పావురాలు వస్తే అన్నీ చివరి వరకు 400 కిలోమీటర్స్ వరకు చివరి వరకు నేను అలా కంటిన్యూ చేయడం ఆ 22తోనే. ఆ 22లో 10 పావురాలు పోయాయి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 10 పావురాలు పోయాయి అనుకుందాం. మిగిలిన 12 పావురాలు ఉంటాయి కదా, ఆ 12 పావురాలతో మాత్రమే ఆడాలి. ఒకవేళ ఈ 22 పావురాల కంటే ఈ 17 పావురాలు ముందు వచ్చినా సరే జస్ట్ ఈ ఎక్స్ట్రా బర్డ్స్ కింద ఇచ్చాం కాబట్టి ఇవి వస్తే పోతే పోతాయి, ఇంకా అంతే. ఇంకా సో ఈ 17 పావురాలు ముందు వచ్చే ఛాన్స్ ఇవ్వరులేండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ బర్డ్స్ ఇప్పుడు 22 నావి, 12 వాళ్ళిద్దరూ కలుపుకొని 25 బర్డ్స్ ఉన్నాయి కదా, మొత్తం ఎన్ని 47 బర్డ్స్ అనుకుంటా నాకు తెలిసి. ఈ 47 పావురాలు వదిలిన ఒక గంట తర్వాతో అరగంట తర్వాతో అప్పుడు నా ఎక్స్ట్రా పావురాలు ఉన్నాయి కదా, 17 పావురాలు, ఆ ఎక్స్ట్రా పావురాలు అనేవి వదులుతారు. వాటికి వీటికి సంబంధం ఉండదు అసలు. ఆ నెక్స్ట్ ఏంటి అంటే ఇలాగ 400 వరకు కంటిన్యూ అవుద్ది 22 మెయిన్ పావురాల గురించి. మ్యాక్సిమం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ అన్న ఏమనుకోవద్దు, ఇంకొకసారి చూసేయండి, క్లారిటీగా మీకు అర్థం అవుద్ది. సో 400 కిలోమీటర్ల రేస్ వరకు ఇలా కంటిన్యూ అవుద్ది. 400 తర్వాత ఏంటి అంటే 25 పావురాలకో ఎన్నింటికో ఓపెన్ అంటే అప్పుడు ఫెడరేషన్ తరపున రేస్ చేస్తాం కదా, అప్పుడు క్లబ్బు ఫెడరేషన్ రెండు కంబైన్గా రేస్ చేస్తాం అనుకోండి. అప్పుడు ఏంటి అంటే అప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇవ్వచ్చేమో, అది నేను అనుకుంటున్నా. ఒకవేళ బై ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మీరు ఒకసారి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. కొందరు ఆల్రెడీ క్లబ్లో ఉన్న వాళ్ళ బ్రదర్స్ మీ గురించి అడుగుతున్నా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి చెప్పండి. 400 వరకు ఆ 22 పావురాలతో ఆడాలి. బై ఛాన్స్ 400 తర్వాత నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందా, అది మీరు ఒకసారి చెప్పండి. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా 500 కిలోమీటర్స్లో మనిషికి 25 పావురాలు ఛాన్స్ ఇస్తారంట. సో ఆ 25 పావురాలు ఏంటి అనేది అప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవచ్చేమో నాకు తెలిసి. నేను ఇలాగే మాట్లాడుకున్నా మా ఫ్రెండ్స్తో, 25 పావురాలు అప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకుంటా, మళ్ళీ అప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నా పావురాలు అప్పటి వరకు జస్ట్ సరదాగే రిటర్న్స్ వస్తున్నాయి, అంత కష్టపడి వచ్చినందుకు అప్పుడైనా ఛాన్స్ ఇవ్వాలి కదా వాటికి. సో అందుకని అప్పుడు ఒకవేళ 25 ఆ 400 వరకు కంప్లీట్ చేసుకుని 25 పావురాలు రిటర్న్ వచ్చినట్లయితే అప్పుడు 25 పావురాలు దాటి అంటే 25 పావురాలు దాటి వచ్చినట్లయితే అప్పుడు ఆ ఎక్స్ట్రా పావురాలతో కలుపుకొని మొత్తం అన్నింటిలో అప్పుడు మంచివి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను. 25 పావురాలు ఒకవేళ ఛాన్స్ ఉండి 25 పావురాల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అప్పుడు నాకు ఏవేవి కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకొని అప్పుడు 500 రేస్లో రేస్ చేస్తాను అనమాట. సో అప్పుడు కూడా బాగా చేసుంటే మన బర్డ్స్ చూద్దాము, అప్పుడు 700 కంటిన్యూ అవుతాం. అప్పుడు ఐ థింక్ 15 పావర్లో ఎన్నో ఛాన్స్ ఇస్తారు, 500లో కొంచెం లాస్ కనబడవచ్చు. అప్పుడు 700 ఛాన్స్ ఇస్తే 700లో 15 బర్డ్స్ 15 పావర్లో ఎన్నో ఛాన్స్ ఇవ్వచ్చేమో నాకు తెలిసి. ఆ 15 పావురాల్లో మళ్ళీ కొన్ని బర్డ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ 1000 చేస్తాను. ఒకవేళ బై ఛాన్స్ మన ఫ్రెండ్స్వి ఒకటో రెండో అనకూడదు, ఒకటో రెండో ఒకవేళ వచ్చినా రాకపోయినా నాకైతే సపోర్ట్ చేస్తారని వాళ్ళైతే నాకు మాట ఇచ్చారు. బై ఛాన్స్ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే పర్సనల్గా ఏవేవైతే మన బర్డ్స్ 700లో కానీ 500లో వచ్చిన తర్వాత మన వాళ్ళు మరి చేయను ఆపేద్దాం అని అన్నారనుకోండి, అప్పుడు నేను నా పర్సనల్గా ఎస్పెషల్లీ మీకోసం కానివ్వండి లేదు నా కోసమే కానివ్వండి, అప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మన బర్డ్స్ పట్టుకొని వెళ్ళి వైజాగ్లో ఎలాగో టోర్నమెంట్స్ మీన్స్ క్లబ్ రేసెస్ ఎలాగో జరుగుతాయి. సో వాళ్ళు 100% వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్సీస్ ఎక్కువ, సీనియర్ ఫ్యాన్సీస్, వాళ్ళ దగ్గర మంచి టాప్ క్వాలిటీ బర్డ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఎలాగో 700కి వెళ్తారు కాబట్టి అట్లీస్ట్ ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని అయినా సరే మనం 500లో మన వాళ్ళు ఇద్దరు డ్రాప్ అయిపోతే 700కి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళందరూ వదిలేసుకున్న తర్వాత అప్పుడు మనం వదలమని చెప్తాను. సో 700 కూడా చాలా నీట్గా వచ్చాయనుకోండి, అప్పుడు 1000. అన్నా ఎందుకన్నా బర్డ్స్ ఉత్తునే లాస్ అయిపోతావు కదా, మరి ప్లేస్మెంట్లు ఉండవు కదా, మళ్ళీ ఎందుకు తమ్ముడు అలాగా వేస్ట్ కదా అని అంటే, వేస్ట్ అయినప్పటికీ మన బర్డ్స్ తాలూకా స్టామినా ఏంటి, మన బర్డ్స్ తాలూకా సత్తా ఏంటి అనేది మనం చూద్దామని ప్రెజెంట్ అయితే ఆలోచన. ఒకవేళ బర్డ్స్ బాగా లాస్ అయిపోయాను అనుకోండి, మేబీ అప్పటికి నేను కూడా డ్రాప్ అయిపోతే
అయిపోతానేమో చూద్దాం. బట్ మ్యాక్సిమం డ్రాప్ అవ్వననే అనుకున్నా, ప్రస్తుతానికి ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి డ్రాప్ అవ్వననే అనుకుంటున్నా. ఆ టయానికి ఏమన్నా బాగా హెవీ లాస్ కనపడితే మాత్రం అప్పుడు ఆలోచిద్దాం. సో అదన్నా. సో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నా. అంటే యంగ్ డర్బీస్లో ఎందుకు ఒక్కొక్కటే వేస్తారంటే, మరి అది ఎందుకు అనేది మాత్రం నాకు తెలియదు. కానీ యంగ్ డర్బీ, ఓల్డ్ డర్బీ అంటే డర్బీలు అంటే మాత్రం అది ఒక్కొక్క పవర్ మాత్రమే వేస్తారు. అది కూడా మన చాయిస్ అనమాట. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది అనమాట. అన్నిటి మీద హై స్పీడ్, ఫుల్ స్పీడ్ మీద వచ్చిన బర్డ్ డర్బీస్లో వేసుకుంటాము. అందరూ అలాగే, మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తారు. అన్నిటి మీద టాప్ స్పీడ్లో వచ్చిన బర్డ్ డర్బీస్లో వేసుకుంటారు. అది కూడా కేవలం 400 వరకే నాకు తెలిసినంత వరకు అలా చేస్తారు. మళ్ళీ 500కి వెళ్ళేటప్పటికి మళ్ళీ డర్బీస్ ఉండవు. మళ్ళీ అప్పుడు ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఉంటుంది అనమాట. టోటల్గా 25 బర్డ్స్ ఇచ్చుకోవచ్చు. ఆ 25 బర్డ్స్లో ఐ థింక్ యంగ్ ఓల్డ్ కలుపుకొని 25 ఇచ్చుకోవచ్చు అనుకుంటున్నాను. లేదంటే యంగ్ 12, ఓల్డ్ 13 అలాగే ఏమైనా ఇస్తారేమో. నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు క్లారిటీ లేదన్నా. ఎందుకంటే క్లారిటీ లేకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అనొచ్చు. నేను ఫస్ట్ టైం కదా, నేను నేర్చుకుంటున్నా. సో అందుకనే సపోర్ట్ చేయండి అని అడిగేది. మీకు సపోర్ట్ చేయమని అందుకే అంటున్నా. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు చూసినంత వరకు. మీకు బై ఛాన్స్ అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒక్కసారి వినండి. దీనికి అట్లీస్ట్ ఒక 1000 వ్యూస్లో పెట్టండి. ఎందుకంటే తెలియని వాళ్ళు, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ క్లబ్ రేస్ కదా. సో ఇంకా మ్యాటర్ ఏంటి అంటే, నైట్ చెప్పా కదా ఆల్రెడీ, నైట్ బాస్కెటింగ్ ఉంది. మన ఇంటి దగ్గర ట్యాగ్స్ అన్నీ చేస్తాం, బాస్కెటింగ్ చేస్తాం. అంటే వాళ్ళు పవర్లు తీసుకొని వస్తారు మన ఇంటికి. సో పవర్లన్నీ, రింగ్ నెంబర్లు అన్నీ నోట్ చేసుకుంటాం. ఒక బాస్కెట్లో వేస్తాము మొత్తం ముగ్గురువి కలిపి. ఒక బాస్కెట్లో మీన్స్ నా ఎక్స్ట్రా పవర్లు ఉన్నాయి కదా, నా ఎక్స్ట్రా పవర్లు ప్రస్తుతానికి ఇది జస్ట్ టాస్, అంటే జస్ట్ ట్రయల్ అనమాట, క్లబ్ ట్రయల్ ఇది. సో టాస్ అంటే ట్రయల్, జస్ట్ ట్రయల్స్గా వేస్తున్నాం. అంటే పందాలు ఎలా ఉంటాయి, ముగ్గురం కలిసి మనం ముగ్గురం కలిస్తే చేయగలుగుతామా లేదా అని జస్ట్ ట్రైనింగ్ కోసం అనుకోండి. ట్రైనింగ్ అవ్వడం కోసం ఇలా చేస్తున్నాము. సో ఈ రోజు నైట్ కంటిన్యూ అయ్యామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 150 రేస్తో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయొచ్చు. ఆ తర్వాత 200 నుంచి ఏంటి అంటే మాకు సపోర్ట్ ఏంటి అంటే, వైజాగ్ వాళ్ళు చేస్తారు కదా, వైజాగ్ వాళ్ళతో పాటు మా బాస్కెట్స్ ఇస్తామన్నమాట. అంటే మేము పవర్లు లోడ్ చేసుకొని వైజాగ్ వరకు ఆటోలో పట్టుకొని వెళ్ళి వైజాగ్ దగ్గర ఆటోలో నుంచి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళకి కూడా బాస్కెట్స్తో పవర్లు వేసుకుంటారు కదా. సో వాళ్ళు మేము కలుపుకొని ఇవ్వండి మాటల్లోనే మన క్లబ్ మెంబర్ చేస్తున్నాడు ఫోను. సో అదన్నమాట. అప్పుడు మీ క్లారిటీ చెప్తాలండి మ్యాటర్ ఏంటి అనేది, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు ప్రతి ఒక్కటి చెప్తా. సో మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని, కొత్తగా చూసే వాళ్ళు స్థితిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మార్నింగ్ 6కి కానీ ఈవినింగ్ 6కి కానీ ప్రతిసారి అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను రేస్ కంప్లీట్ చేసుకొని 200లో ఏం చేశాను, 300లో ఏం చేశాను, 400లో ఏం చేశాను, బర్డ్స్కి ఎలా ఫీడ్ పెడుతున్నాను, ఏ టైంకి ఎలా చేస్తున్నాను, ఎలా దించగలుగుతున్నాను, పైన షెడ్ పైన ఉండిపోతే ఎలా దించి వెంటనే ఎలా మనం స్టిక్కరింగ్ చేస్తున్నాం, స్టిక్కరింగ్ అంటే నెంబర్ ఉంటుంది కదా, పర్సనల్ నెంబర్ ఒకటి ఉంటుంది. అంటే అదంతా మీకు అర్థం కాకపోవచ్చు, అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు నేను చేస్తాను. సో వీళ్ళు కాల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే లైక్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సపోర్ట్ ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారో చెక్ చేద్దాం. బాగానే వస్తాయనుకున్నా, బట్ మీరు చూసే దీన్ని బట్టి ఉంటుంది. మీరు ఈ చివరి వరకు చూసినట్లయితే మన వీడియో అయితే రీచ్ ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 1000 రావాలి. ఐ థింక్ వీడియో అప్లోడింగ్ టైం అయిపోతుంది, 6 అయిపోతే మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ 5 అయిపోతే మళ్ళీ ఇంకా లేట్ అయిపోద్ది. సో అందుకని నేను వీడియో అయితే ఆఫ్ చేసి అప్లోడ్ అయితే పెట్టేస్తాను. సో మీరు చూసి లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూసే ఛాన్సెస్ ఉంటాయి, తెలియని వాళ్ళకి తెలుసుకోవచ్చు. సో లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్. కొంచెం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేయండి నాకు కొంచెం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.